హలో అండి. నమస్తే. నేను లలిత. నేను దొండకాయ పచ్చడి, బుడంకాయ బాజీ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని అందులో వేసి నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని ఆ ముక్కలన్నీ అందులో వేసుకొని అర స్పూన్ కారం, సరిపడా ఉప్పు, పావు స్పూన్ ఆవపిండి, పావు స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఇంకాస్త చింతపండు కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర కూడా వేసి మూత పెట్టి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయిందండి. దాన్ని పోపు చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అవి వేగినాక కరివేపాకు కూడా వేసి కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. అది చల్లారిన తర్వాత అందులో పచ్చడి వేసి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బుడంకాయ బాజీ చేసుకుందామండి. ఇవి ఇన్ని ఉన్నాయి కానీ నేను రెండే చేస్తానండి. బాజీ అంటే ఒక్క రోజుకే పనిచేస్తుంది కాబట్టి 2 చేసుకుంటే సరిపోద్ది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిర్చి అవి వేగినాక కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. కారం చాలా తక్కువ వేసుకోవాలండి బాజీకి. ముక్కలన్నీ వేగినాక పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. చల్లారిన ముక్కల్ని ఒక జార్లోకి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ కూడా వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పచ్చి నూనె కూడా వేసుకొని బాగా చేతితో కలపాలండి. సాల్ట్ అయితే ముందే వేసుకున్నాం కదండి. బాజీ అనేది ఎంత కలిపితే అంత బాగుంటుందండి. బుడంకాయలను మనము ఏదో విధంగా జ్యూస్గా కానీ, పచ్చడిగా కానీ, బాజీగా కానీ ఏదో విధంగా తింటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.